హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ వదులుకున్నా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి జాబ్ పోస్టింగ్ ఏపీ వాళ్ళకి ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ మళ్ళీ మీకు 5 years వరకు కూడా రాకపోవచ్చు. అండ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. స్టార్టింగ్లోనే మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 50,000కి పైగా శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి క్లర్క్ అలాగే అసిస్టెంట్ ఉద్యోగాల్ని ఇస్రో డిపార్ట్మెంట్లలో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నిన్న ఆర్ఎంఎస్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ యొక్క వీడియో లింక్ ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని జూన్లలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27th July నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th August వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల పోస్టులకి ఒకే విధంగా ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో 16th August 2026 కల్లా జనరల్ అభ్యర్థులు అయితే 28 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 38 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇది ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ కానీ, క్లర్క్ కానీ అన్ని రకాల ఉద్యోగాలకి లెవెల్ 4th ప్రకారం మీకు బేసిక్ పేనే 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగా మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అన్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్రో డిపార్ట్మెంట్లలో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. సో చాలా ఏళ్ళ తర్వాత అయితే వచ్చింది నోటిఫికేషన్. ఇప్పుడు మీరు మిస్ చేసినట్లయితే మళ్ళీ మీరు 2031 వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్ గురించి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే అసిస్టెంట్లు అండ్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఈ వీడియోలో అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాటిని అయితే మీరు నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అహ్మదాబాద్ జోన్లో వచ్చేసి 27 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి బెంగళూరులో వచ్చేసి 26, అస్సాంలో వచ్చేసి 1, మన హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి మహేంద్రగిరిలో 7, న్యూఢిల్లీ 1, శ్రీహరికోట ఏపీ లొకేషన్కి సంబంధించి ఇక్కడ శ్రీహరికోటలో వచ్చేసి 32 ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఇక్కడ ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. మీరు చూస్తే జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఈవెన్ పీడబ్ల్యూడీ కేటగిరీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి
అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్. సో వీటికి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంకా ఇతర ఏ సర్టిఫికెట్లతో పని లేదనమాట. పోస్ట్ నెంబర్ 1, 3 and 5 అని చెప్పేసి ఉంటుంది నోటిఫికేషన్లో. సో వీటికి మీరు అప్లై చేయడానికి మినిమం 60% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రొఫెషన్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. మిగతా వాటికి ఏంటంటే మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను చెప్పడం లేదు. ఈ యొక్క అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ని మాత్రమే టార్గెట్ చేయండి. అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్లో చూడండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ, జీకే. ఈ యొక్క టాపిక్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి మీకు 50 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 150 మినిట్స్ టైం ఉంటుంది ఎగ్జామినేషన్కి. ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 అంటే 1/4 నెగటివ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు డీటెయిల్ సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే 21st పేజ్లో ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్ సిలబస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మిగతా పోస్టులకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్లో మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెడతారనమాట. సో ఏంటి అంటే ఎంఎస్ వర్డ్కి సంబంధించి 35 మార్క్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి 35 మార్క్స్, ఎంఎస్ పవర్ పాయింట్కి వచ్చేసి 30 మార్క్స్. సో ఇది వచ్చేసి 75 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో మీకు ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఎంఎస్ వర్డ్ కానీ వాటికి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్గా టాపిక్స్ ఇచ్చారు. వాటికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఈ యొక్క స్కిల్ టెస్ట్కి ఒక పోస్ట్కి 5 చొప్పున అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఏపీ వాళ్ళకైతే విజయవాడ, విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకైతేనేమో మన హైదరాబాద్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. అయితే ఒక అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు అప్లై చేసినప్పుడు 500 అనేది పే చేయాలి. అయితే మీకు ఎగ్జామినేషన్ ఏదైతే పెడతారో అది అటెంప్ట్ చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ మీ మొత్తం అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకైతేనేమో 400 అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. 100 రూపీస్ అనేది కట్ చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళకి 100 రూపీస్ మాత్రమే, మిగతా వాళ్ళకి వచ్చేసి ఫ్రీగానే అనమాట. ఇది మనకి ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జోన్లలో కూడా ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అప్లై అయితే చేసుకోవాలి. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ సపరేట్గా చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ చేసి కామెంట్లో చెప్పండి ఎస్ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. అన్ని కూడా పర్మనెంట్ జాబ్సే. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అనేది చేస్తారు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. డిగ్రీ కానీ బీటెక్ పాస్ అయ్యి పర్మనెంట్ జాబ్స్ కోసం చూసిన వాళ్ళు అస్సలు వదలకండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.